మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ ఉమాశంకర్. తిరుపతి అంటేనే ఆధ్యాత్మికతకి పెట్టింది పేరుగా చెప్పొచ్చు. ప్రతి ప్రాంతం, ప్రతి ఊరు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఒక ఆధ్యాత్మిక భావన అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే తిరుపతికి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమం వద్ద నేనున్నాను. దాదాపు 121 దేవతా విగ్రహాలు ఈ యొక్క ఆశ్రమంలో ఉంది. దాదాపు 17 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిత్యం పూజలు అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఎక్కడా లేని దేవతా విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా కొన్ని విగ్రహాలు మాత్రము కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. కాకపోతే ఎక్కడా లేని విధంగా అన్ని విగ్రహాలు కూడా ఈ ఒక ఆశ్రమంలోనే నెలకొల్పారు శ్రీ 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 బాలాజీ స్వామి గారు. మనం చూస్తున్నాం శ్రీ రాజరాజేశ్వరి దేవి హరిహర బ్రహ్మ దేవాలయంగా చెప్పొచ్చు. దీన్ని నవశక్తి పీఠంగా ఇది దాదాపు 17 సంవత్సరాల నుంచి కూడా పూజలు అందుకుంటుంది. ఇది తిరుచానూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి పాటకాల్వ విలేజు పట్టి పుత్తూరు పోస్టు రామచంద్రాపురం మండలం వద్ద ఉంటుంది. ఇది దాదాపు తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా కూడా కొన్ని విగ్రహాలు ఇక్కడ నెలకొల్పడమే కాకుండా ప్రతినిత్యం ఏదైనా దోషాలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ వివాహానికి సంబంధించి ఈ ఒక ఆశ్రమంలో పూజలు జరిపిస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి ఒక నమ్మకంగా అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు ఈ ఆశ్రమాన్ని నెలకొల్పడానికి ఉద్దేశం ఏంటి, ఈ ఆశ్రమంలో అన్ని దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించడానికి కారణాలేంటో మనతో మాట్లాడడానికి ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి పీఠాధిపతి శ్రీ 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 బాలాజీ స్వామి గారు ఉన్నారు. స్వామితో మాట్లాడదాం. స్వామి నమస్కారం. స్వామి బాగున్నారా? స్వామి ఏంటి 17 సంవత్సరాల నుంచి ఇన్ని విగ్రహ ఆరాధనలు చేస్తూ కొంత కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక దేవాలయంలో ఒక విగ్రహాన్ని పూజించడం అనేది చాలా గొప్ప విషయము. దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం. బట్ ఇన్ని విగ్రహాలు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది లోపల చూస్తే. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు నెలకొల్పాల్సి వచ్చింది? మానవ జీవితంలో సమస్యలు అనేది ఆట వస్తూనే ఉంటాయి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండాలని, అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రమాణికంతో కూడిన ఆ దేవాలయంగా చేయాలనే ఒక సంకల్పం వల్లను ఇలా ప్రతి సమస్యకి దానికి తగిన దేవత ఆరాధన, ఆర్థిక పరిస్థితులు అలాగే ఒక్కొక్క తావు చెప్తా వస్తూ ఉంటాను. ఓకే, ఇది పశుపతినాథ్ నేపాల్లో. మనము ఆశ్రమానికి ఎంటర్ అవ్వక ముందే రైట్ సైడ్ ఒక దేవతా విగ్రహం శివుడితో కూడుకున్నటువంటి ఒక మండపం, 4 ముఖాలు పశుపతినాథ్. ఇది జ్యోతిర్లింగంగా స్వామి? జ్యోతిర్లింగం. ఓకే, ఈ 4 ముఖాలకి 4 విశిష్టమైన దేవతా శక్తులు ఉంటాయి. ఇది ఇక ఉగ్రస్వరూపితో కూడా ఈశ్వరుడు. ఈ నోటితో అటు చేపట్టి తాకి ఏమైనా కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుతాయి. ఇది తూర్పు దిశలో ఉన్నది ముఖము. దక్షిణ ముఖంలో ఉన్న ఈశ్వర స్వరూపి. ఈ ముఖంలో నుంచి శత్రు బాధలు అలాగనే ఏదైనా గండాలు ఉంటే తప్పిస్తాడు. ఈ పశ్చిమ ముఖంలో ఉన్న ఈ స్వరూపము జ్ఞానం చేసేదానికి జ్ఞానేశ్వరుడు. ఉత్తర దిశలో ఉన్న ఈ ముఖంలోని స్వరూపము సో అన్ని విధాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ చదువులు సంబంధమైన విషయంతో ఈ ముఖము నా ప్రదక్షిణ వేసేస్తే కూడా పశుపతినాథ్ నేపాల్ తర్వాత మనం ఇక్కడ పెట్టినాం. స్వామి అక్కడ కూడా ఇలానే ఉంటుంది? అవును, ఆయన ప్రతిరూపం ఇలానే ఉంటుంది. ఓకే, వెళ్దాం. పశుపతినాథ్. ఎస్, ఈ నవశక్తి పీఠంలో తిరువెంకటాచార్యులు మనతో పాటు ఉన్నారు. ఈయన లోపల అణువణువు ఎలా ఉంటుంది, అసలు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రాశస్త్యం ఏంటి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. స్వామి నమస్కారం. లోపలికి వెళ్దాం. ఒక మహద్వారం అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక భావన, ఒక మామూలు పురాతనమైనటువంటి ఆలయంకి ఎలాగైతే ఎంటర్ అవుతామో సో అలాంటి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. వచ్చి రాగానే నేరుగా గురుదక్షిణామూర్తి కనిపిస్తున్నారు. అంటే ఆలయానికి ఉపాలయానికి సంబంధించినటువంటి ఒక భాగంలో గురుదక్షిణామూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఏంటన్నా మొదటి నుంచి
ఆలయాలకు సంబంధించి? ఇక్కడ మనకు ప్రధానంగా వచ్చి మన దేవాలయం యొక్క విశిష్టత ఏమంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులు ఉంటారు. ఇక్కడ మహామృత్యుంజయేశ్వరుడు ఈశ్వరుడు, శ్రీమన్నారాయణుడు లక్ష్మీ నరసింహస్వామి, చతుర్ముఖ బ్రహ్మకి మన భూమండలంలో అత్యంత అరుదుగా ఆలయాలు ఉంటాయి. అలాగే మన దేవాలయంలో కూడా బ్రహ్మదేవుణ్ణి స్థాపితం చేశాడు. మాకు ప్రధాన దేవాలయం వచ్చి రాజరాజేశ్వరి, గర్భాలయంలో రాజరాజేశ్వరి దేవి ఉంటారు. అమ్మవారికి అభిముఖంగా నేరుగా అమ్మవారి పాదములు స్వామివారి నేత్రాలు తాకే విధంగా 90 degrees గురువు గారు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడ స్థాపితం. అమ్మవారి గుడి ఆపోజిట్ లో ఉంది. సో అమ్మవారి ఎత్తులో ఉంటారు, స్వామివారు కొంచెం తక్కువలో ఉంటారు. అమ్మవారి పాదాలు స్వామివారి నేత్రాలని స్పృశించేలాగా స్వామివారిని ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారిని స్థాపితం చేశారు. ఇక్కడ శ్రీ శ్రీ నవకండ యోగి విఠోబానంద స్వామి అనేసి గురువు గారు మాకు 3 తరాలకి గురువు గారు మాకు ఈరోజు ఇంత జ్ఞానాన్ని ఇంత చైతన్యాన్ని ప్రసాదించిన వ్యక్తి మా జగద్గురు విఠోబానంద స్వామి. బాలాజీ స్వామి గురువు గారు నవకండ యోగి విఠోబానంద స్వామి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. సో స్వామివారి గురువు గారిని దర్శించుకున్న తర్వాతనే మరో విగ్రహం ఇక్కడ శివాలయం అనేది కనిపిస్తూ ఉంది. స్వామి ఏంటి ఈ శివాలయాన్ని ఎందుకు నెలకొల్పారు? మన దేవాలయంలో త్రిమూర్తులు ఉండాలన్న కారణంగా మహామృత్యుంజయేశ్వరుడు ఈశ్వరుణ్ణి ఇది త్రిలింగాకారం అంటే పైన పరమేశ్వరుడు, మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు, కింద భాగంలో బ్రహ్మదేవుడు అంతర్భాగంగా ఉంటారు. ఇది త్రిలింగాకారం, త్రిశక్తి ఆకారం. సో మహామృత్యుంజయేశ్వరుడు ఈశ్వరుడు, రాహుకేతులు కోష్ట దేవతల కింద చుట్టూరు స్థాపితం చేశారు. మహామృత్యుంజయ స్వామి ఇక్కడ నెలకొల్పారు. కేవలం విగ్రహం మాత్రమే పెట్టలేదు, దానికి ఒక మండపం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా చూడ్డానికి అందంగా ఉన్నాయి, అదే రకంగానే ఒక ఆధ్యాత్మిక భావన చింతన అనేది కలుగుతోంది ఇక్కడ. స్వామి ఏంటి? లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి, ఈయన ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారు 7 అడుగుల 2 అంగుళాలు. ఇది సుదర్శన చక్రము, ఇక్కడ చక్రతాళ్వారు. వెనక భాగంలో యోగ నరసింహస్వామి. ఎక్కడైనా ఇలానే ఉంటుంది, ఎక్కడైనా చక్రతాళ్వారు అంటే ఇలాగే ఉంటుంది. సుదర్శన చక్రం మనము యాజ్ ఇట్ ఈస్ వన్ సైడే చూస్తాము. సో వెనకాల కూడా ఇంకొక విగ్రహం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఉత్సవమూర్తులకు సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎంత అంటే భారీ ఎత్తున విగ్రహంగా కనిపిస్తుంది. మొత్తం స్టోనేనా స్వామి? కృష్ణశిల. ఎక్కడి నుంచి తెప్పించారు? తిరుపతిలో తయారు చేయించారు. ఈ ఒక స్టోన్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది వచ్చి కాంచీపురం దగ్గర ఒక మైన్స్ ఉంది, అక్కడ నుంచి కృష్ణశిల తెప్పించి తిరుపతిలోనే శాస్త్రోక్తంగా చేయించాను. ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే మన దేవాలయంలో 1108 సాలిగ్రామాలు ఉంది. ఇది నేపాల్ నుంచి మేము స్వయంగా తీసుకొచ్చినటువంటి ఒరిజినల్ సాలిగ్రామాలు. సాధారణంగా వెంకటేశ్వర స్వామి గుడిలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి అభిముఖంగా గరుడాల్వారు ఆంజనేయ స్వామి. ఇక్కడ క్షేత్ర పరిపాలకుడు హనుమంతుడు, సర్వసైన్యాధ్యక్షురాలు భద్రకాళికాదేవి ఉంటుంది. మనం నేరుగా చూడొచ్చు కుబేర స్వామి, లక్ష్మీ కుబేర స్వామి. ఒక దేవత విగ్రహాలు కూడా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా విగ్రహాలు అనేది ఆలయాలు అనేది పెద్దగా కనిపించవు. సో ఇక్కడ అనేది నెలకొల్పారు. ఇక్కడ మహాలక్ష్మి, కుబేరుడు, ఆయన భార్య చిత్రలేఖాదేవి ప్రతిష్టాపన చేశాం. అంటే ఆయన భార్యతో ఎక్కడ మనం చూసున్నాం కదా, ఇక్కడే నెలకొల్పారు. దంపతి సమేతంగానే ఎక్కడన్నా ఉంటారు ఆయన. సో మామూలుగా మహాలక్ష్మి మనకు నేరుగా ధనాన్ని ఇచ్చేదానికి బదులు కుబేరుని ద్వారా మనకి ధన సంపాదన ప్రసాదించడం కోసం ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో అమ్మవారి కింద స్వామివారు ఉంటారు. సో లక్ష్మీ కుబేర స్వామి, లక్ష్మి కుబేరుడు, ఆయన భార్య చిత్రలేఖది. ఇక్కడ కాలభైరవుడు
అన్నీ కూడా కృష్ణశిలేనా స్వామి? అన్ని కృష్ణశిల. ఓకే. ఇక్కడ అష్టభైరవుల్లో తొలి భైరవుడు స్వర్ణాకర్ష కాలభైరవుడు. స్వామివారికి చేతిలో స్వర్ణ పాత్ర ఉంటుంది. ఇక్కడ అష్టమి రోజు, అమావాస్య రోజు విశేషంగా గుమ్మడికాయలు దీపం పెడతారు ఇక్కడ. ఓకే, కాలభైరవుడికి అష్టమి రోజు, అమావాస్య రోజు. సో ఇక్కడ కూడా విశేషంగా జరుగుతుంది, పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. శతసహస్ర మహాశివలింగము అంటారు. ఇది శతసహస్ర అంటే 1,08,000 అని అర్థం. సో 1,08,000 రుద్రాక్షల్లో 11 అడుగుల ఎత్తులో స్వామివారిని నిర్మాణం చేసినాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ శంఖాలతోనే స్వామివారికి ప్రతి పౌర్ణమికి అభిషేకాలు చేస్తాం. ఈ శంఖాలతో పౌర్ణమికి చూసాం కదా. 1,00,000 రుద్రాక్షలంట. ఎక్కడ చూసుండం శివలింగం దాదాపు ఎన్ని అడుగులు ఎత్తు ఉంటుంది? 11 అడుగులు. 11 అడుగుల ఎత్తులో శివలింగం అనేది జస్ట్ రేర్, ఎక్కడ చూసుండము. చాలా బాగుంది అది చూడ్డానికి. సో మనము ఎక్కడైనా చూసుకుంటాం ఆలయాల్లో మామూలుగా దేవతా విగ్రహాలు అవన్నీ ఉంటాయి. బట్ యమధర్మరాజు విగ్రహం అనేది మనం ఎక్కడా చూసుండము. ఎక్కడో ఒక ప్రాంతంలో, అది కూడా వెళ్ళలేనటువంటి ప్రాంతంలో ఉంది అనే చెప్పుకుంటారు, కానీ విగ్రహము అదే రకంగా దేవాలయం అనేది ఎక్కడా కనిపించదు. బట్ ఈ ఆశ్రమంలో ఆ ఒక విగ్రహాన్ని సతీ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. ఎందుకు అసలు ఈ ఒక విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం ఏంటి? ఇక్కడ విచిత్రమైన సంఘటన మా జీవితంలో జరిగింది. ఒక గురువు గారు పాదయాత్ర వచ్చున్నారు. ఓకే. ఆయన అనుకోకుండా మా దేవాలయానికి రావడము, ఆయన వచ్చి ఇన్ని దేవాలయాలు ప్రతిష్ఠ చేసినాము, కానీ అందరూ భయపడేది ఒక యమధర్మరాజుకు మాత్రమే. ఆయనకి ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అద్భుతంగా ఉంటుందనేసి సెలవిచ్చారు. తర్వాత మా నాన్నగారు ఒకసారి బాగా ఆలోచించి, ఎస్ కరెక్ట్, అనేక మంది మృత్యు బాధతో భయపడుతున్నారు. ఆ మృత్యు బాధ వైదొలగాలంటే ఏ స్వామికి అయితే మృత్యు భయంతో భయపడతామో ఆ స్వామిని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుందనేసి మన దేవాలయంలో దంపత సమేతంగా యమధర్మరాజు, ఆయన భార్య ద్వారణిదేవి, ఓం వైవస్వతాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో యమధర్మ ప్రచోదయాత్ అంటాం. సో యమధర్మరాజు యొక్క దండానికి భయపడే ప్రతి ఒక్క వ్యక్తి, అపముచ్చు గంటాలతో ఎవరన్నా హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ వచ్చి స్వామివారికి జ్యోతి వెలిగించి రికవరీ వచ్చి మళ్ళీ స్వామివారి వాళ్ళే స్వయంగా వాళ్ళ చేతులతో అభిషేకం చేసుకున్న అనేక సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. సో అన్ని దేవతల్లాగానే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి. ఈయనకి పూజలు పర్టికులర్గా ఎలా జరుగుతుంది? పర్టికులర్గా అంటే ఎవరన్నా అపమృత్యు గండాలు ఉండి, జాతకంలో దోషాలు ఉండి, ఎవరైనా హెల్త్ కండిషన్ సీరియస్గా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటారు. ఓకే. యమధర్మరాజు ఆయన భార్య ద్వారణీదేవి, ఇక్కడ చిత్రగుప్తుల వారు. ఓకే. ఆయన కూడా నెలకొల్పారా? ఓకే. మన చిట్టా రాస్తూ ఉంటాడు కదా, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పుణ్యాలు పాపాలు చేసినా ఈయన దగ్గర నుంచే యమధర్మరాజుకి లిస్టు వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత శిక్షిస్తాడని చెప్పి కూడా మనం చాలా వరకు వింటూనే ఉంటాం. సో యమధర్మరాజుకి పక్కనే ఉన్నటువంటి చిత్రగుప్తుడికి సంబంధించినటువంటి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరో ఆలయం ఉంది ఇక్కడ. బ్రహ్మ సరస్వతీదేవి, చతుర్ముఖ బ్రహ్మ. స్వామివారికి ఇలాగే వెనక భాగంలో కూడా ఒక ముఖ దర్శనం ఉంటుంది. ఓకే. 3 ముఖాలు, వెనక భాగంలో ఒక ముఖం ఉంటుంది. బ్రహ్మకు కూడా దేవాలయం అత్యంత అరుదుగా ఉంటుంది. ఓకే. బ్రహ్మ కూడా అవును, చాలా ప్రాంతాల్లో కూడా బ్రహ్మ విగ్రహాలు ఎక్కడ కనిపించదు. మిగతా రాజస్థాన్లో ఉంది. ఓకే. మన సౌత్ ఇండియాలో ఇక్కడే దేవాలయం ఉంది. ఓకే. ఆమె సరస్వతీదేవి, బ్రహ్మ సరస్వతీదేవి. ఓకే. ఇంకొక విశేషం ఏమంటే మన దేవాలయము పూర్తిగా జ్యోతిష ప్రమాణంలో నిర్మితమైన దేవాలయం కనుక ఏళ్ళనాడు శని, పంచమ శని, సప్తమ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు ఏదన్నా అంటే వైదొలగాలనేసి జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశాం. ప్రతి శనివారము ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఎంతమంది వచ్చినా వాళ్ళ చేత్తోనే స్వయంగా స్వామివారికి తైలాభిషేకం చేపిస్తాం. ఇక్కడ నవగ్రహాలు చూస్తున్నాం కదా. ఇది కూడా మనం రేర్గా చూస్తూ ఉంటాం. శనేశ్వర స్వామికి సంబంధించి భార్య భర్త సతీ సమేతంగా ఉన్నటువంటి విగ్రహాలు.
సో మరో ఆలయము భద్రకాళి అమ్మవారు. అమ్మవారు చూడొచ్చు చాలా ఉగ్ర రూపంగా కనిపిస్తూ ఉన్నారు. ఏంటి అండి విగ్రహం? అమ్మవారు వచ్చి 10 చేతులతో ఉంటారు. అమ్మవారు వచ్చి భద్రకాళికాదేవి. ఈ దేవాలయానికి సర్వసైన్యాధ్యక్షురాలు భద్రకాళికాదేవి. ఇంకొక విశేషం ఏమంటే కాళికాదేవి స్వరూపాలు వివిధ రూపాల్లో ఉంటాయి. ఇక్కడ మన దేవాలయంలో మాత్రము తోడేలు రూపంలో ఉన్నటువంటి చాముండీదేవి. ఓకే. ఈయన రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు. ఈయన సంహారం చేసినప్పుడే ఈ అమ్మ కాళికాదేవి ఉద్భవించింది. ఇతని యొక్క రక్తాన్ని స్వీకరించడం కోసము తోడేలు రూపంలో చాముండీదేవి ఉద్భవిస్తుంది. ఐశ్వర్యలక్ష్మి మొత్తము అష్టలక్ష్ముల్ని ప్రతిష్ఠ చేశాము. ఓకే. ఈమె ఐశ్వర్యలక్ష్మి. ఓకే. రాజ్యలక్ష్మి. అంటే ఒక్కొక్క విగ్రహం ఎత్తు దాదాపు 4 అడుగులు ఉన్నాయి. 3 అడుగులు 3 అడుగుల విగ్రహాలు ప్రతిష్ఠించారు, అంటే ఒక్కొక్క దేవతకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి 2 విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒక హోమం అనేది జరుగుతూ ఉంది. హోమం నిత్యం కూడా ఇక్కడ ఏదో ఒక పూజలు అనేది జరుగుతూ ఉంటుంది. స్వామి ఏంటిది? ఇక్కడ విగ్రహాలు వివిధ రకాలుగా ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమంటే రాహుకేతువులు దంపతి సమేతంగా అంటే కుటుంబ సమేతంగా ఇక్కడ ఉంటారు. రాహు భార్య, ఆయన సంతానము. సెంటర్ లో ఉండేది వచ్చి వాసుకి అంటారు. ఆయన కేతువు యొక్క భార్య, ఆయన సంతానం. కింద ఉన్నదంతా కూడా రాహుకేతువులే. ఇక్కడ చిన్నగా స్ఫటికలింగం మా శక్తానుసారము స్వామివారిని ప్రతిష్ఠ చేస్తాం. మధ్య భాగంలో ఉన్నది వచ్చి స్ఫటికలింగం. స్వామి ఎలాంటి దోషాలకి ఇక్కడ పూజలు జరుగుతుంటాయి? కాలసర్ప దోషాలు, జాతకంలో ఉన్నటువంటి ఎటువంటి దోషాలన్నా ఇక్కడ నివారించాలి. అది పర్టికులర్ ఈ రోజుల్లో మీరు చేస్తారా, లేకపోతే ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు చేస్తారు? వ్యక్తి జాతక రీత్యా పర్టికులర్ గా పలానా రోజున ఉంటుంది, ఆ రోజులో చేస్తాము. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం అని ఇక్కడ జరుగుతుంది. ఉదయం ఖచ్చితంగా హోమం అనేది జరుగుతూ ఉంటుంది. చూస్తున్నాం కదా రాహుకేతువులకి మామూలుగా సర్పదోష నివారణ అనేది ప్రతి ఆలయంలో జరగదు. కేవలం శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రమే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా ఒక హోమం అనేది వేసి ఆ ఒక్క దోషాలు ఏవైతే ఉంటాయో దానికి పరిహారానికి సంబంధించి కూడా ఇక్కడ పూజలు అనేది నిర్వహిస్తారని ఇప్పుడు చెప్తున్నారు. చూడు అమ్మవారు గజలక్ష్మి. 2 ఏనుగులు ఆమె అమ్మవారి పక్కన కనిపిస్తుంది. చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు. మనం మాట్లాడుకోవాల్సింది ఈ యొక్క ధ్వజస్తంభానికి సంబంధించే. స్వామి ఏంటిది? అన్ని రకాల నక్షత్రాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మా దేవాలయంలో 2020 సంవత్సరం మంచి కరోనా టైంలో ఇది మాకు ఒక భగవంతుడు కల్పించినట్టు మంచి అవకాశంగా భావించాం. ఇది ఏకశిలా ధ్వజస్తంభం. ఇది ఏకశిల. ఇది అత్యంత అరుదుగా దొరికేటువంటి సింగిల్ స్టోన్. ఇది మొత్తము 32 అడుగులు, భూమి లోపల 9 అడుగులు స్థాపితమైంది. పైన నుంచి మనకు శిఖరం వరకు తీసుకుంటే 27 అడుగులు నేల నుంచి పైకి ఉంది. ఇక్కడ అత్యంత విశేషం అంటే మన దేవాలయము జ్యోతిష ప్రమాణంలో నిర్మాణం చేసినాము. ప్రతి ఒక్కరికి 27 నక్షత్రాలు తెలుసు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అలాగే తెలుసు. కానీ నక్షత్రాలు ఏ రూపంలో ఉంటుందనేసి 90 భాగాలు ఎవరికి తెలియదు. సో అది ప్రతి ఒక్కరికి తెలిపించాల్సిన బాధ్యత మా మీద ఉందనేసి రూపంలో అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర అలా 27 నక్షత్రాల్ని ఈ ఏకశిలా ధ్వజస్తంభంలో చేపించాం. అంటే ఈ శిలలోనే ఇది భాగమైంది. ఈ శిలలోనే ఇది భాగము. కింద ఉన్నది వచ్చి 12 రాసులు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనం ఇలా 27 నక్షత్రాలు 12 రాసులు స్థాపితం చేశాం. ఏ ఒక్క ధ్వజస్తంభానికైనా మూలాధారం బ్రహ్మదేవుడు. అందువల్లే బ్రహ్మోత్సవం చేస్తాం మనం. సో పైన చతుర్ముఖ బ్రహ్మని మళ్ళీ స్థాపితం చేసాము. మనం పైకి వెళ్ళి ఇప్పుడు ధ్వజస్తంభాన్ని కిందనే తాగి దండం పెట్టుకునే భాగ్యం ఉంటుంది. పైకి శిఖరం వెళ్ళి తాగి దర్శనం చేసుకునే భాగ్యం ఉండదు. కానీ మేము అలా కూడా కల్పించాం. మనం పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారిని స్పృశించి దండం పెట్టుకోవచ్చు. ఈ అమ్మ బ్రహ్మచారిణి దేవి అంటారు. దసరాలో తొలి రోజు ఈ అమ్మనే పూజ చేసేది. దశమహావిద్యలో తొలి దేవత బ్రహ్మచారిణి దేవి. ఈ అమ్మ ఇక్కడ ఈ దేవాలయంలో వివాహం కాని వాళ్ళు అమ్మవారికి ఇలాగా పసుపు కొమ్ము ముడుపులు కడితే తొందరగా వివాహం అయిపోతుంది. ఈ ఆలయానికి ఆ గొప్ప పేరు కూడా ఉంది.
చాలామంది నమ్ముతున్నారు, ఇక్కడ భక్తులు కూడా చూస్తున్నాం, అనేక మంది కూడా ఈ ఆలయానికి వస్తున్నారు. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి కనిపిస్తున్నారు. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి, గోదాదేవి, రుక్మిణీదేవి. ఓకే. ఈ ఆలయానికి ఒక విశిష్టత కూడా ఉంది. ఈ ఆలయం కేవలము 48 గంటల్లో శంకుస్థాపన చేసి దేవాలయం నిర్మాణం చేసి మన ఫిల్మ్ యాక్టర్ సుమన్ గారు సార్ గారి అమృత హస్తాలతో స్వామివారిని ప్రతిష్ఠ చేశాం. ఓకే. ఎందుకు అట్లా పర్టికులర్గా 48 గంటలు అంటే? సార్ అనుకోకుండా మా దేవాలయానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మామూలుగా మనము సెలబ్రిటీస్ కంటే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాము. మా నాన్నగారు అలా కాకుండా ఆయన జీవితంలో గుర్తుండిపోయేటువంటి మెమరీ ఇవ్వాలనేసి, గిఫ్ట్ ఇవ్వాలనేసి అనుకున్నారు. అనుగుణంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆశ్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశము రుద్రాక్ష చెట్టు. ఇది సాధారణంగా ఈ చెట్లు అనేది ఇక్కడ రావు, ఎందుకంటే ఈ క్లైమేట్కి మనకి సెట్ కావు. నేపాల్లోనే ఇవి వస్తూ ఉంటాయి. బట్ ఈ ఆశ్రమంలో 3 ముఖాలు, అదే రకంగా ఏకముఖ రుద్రాక్షలు ఈ చెట్లో వస్తూ ఉంటాయి, మొలుస్తూ ఉంటాయని చెప్పి స్వామి చెప్తున్నారు. స్వామి, ఎందుకు ఈ ఆశ్రమంలో మాత్రమే మొలుస్తూ ఉంటాయి? మామూలుగా ఈ క్లైమేట్కి ఇది సెట్ కాదు కదా? సెట్ కాదు, కానీ దైవానుగ్రత, గురువు అనుగ్రత. రుద్రాక్ష అనేది మనకి దక్షిణ భారతదేశంలో అస్సలు రాదు. కానీ అనుకోకుండా తీసుకొచ్చి రుద్రాక్ష 3 చెట్లు పెట్టినాము. అది ఒకటి, ఇది ఒకటి, ఇది 2. ఓకే. ఈ 3 చెట్లు, ఈ 3 రుద్రాక్షలేనా? రుద్రాక్షలే. ఆ 3 చెట్లు కూడా 3 ముఖాలు ఎక్కువ కాస్తా ఉన్నాయి. 3 ముఖాలు అనేది అంత అది ఎక్కడ దొరకదు, అది కామన్ రేర్గా ఉంటాయి. లాస్ట్ ఆఖరి రోజు ఏకముఖ రుద్రాక్ష కూడా కాస్తుంది. ఏకముఖ కూడా అంటే ఒక చెట్లో వివిధ రకాలైనటువంటి ముఖాలు కాస్తూ ఉంటాయి. అవును, దానికంటూ డిఫరెంట్ అట్లేమీ లేదు, వాళ్ళ అదృష్టం. ఓకే. ఈ ఆశ్రమంలో 3 ముఖాలు, అన్నీ ఎక్కువ 3 ముఖాలు దొరికింది. ఆఖరి రోజు మాత్రం వెతుక్కుంటే ఒక ఏకముఖి. ఏ మాసాల్లో కాస్తూ ఉంటాయి స్వామి? నెక్స్ట్ ఫిబ్రవరి. ఓకే. ఫిబ్రవరిలో కాస్త, అంటే మంచు కాలంలో ఎక్కువ కూడా కాస్తూ ఉంటాయి. లోపల రాజరాజేశ్వరి అమ్మవారు, వారాహిదేవి అమ్మవారు. సో లోపలికి వెళ్దాం. ఈ ఆశ్రమానికి, ఈ పీఠానికి ఇదే ప్రధాన దేవాలయము. ఇక్కడ మనము ప్రధాన అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అయితే తొలుత మనం చర్చించుకున్నట్లు ఈ దేవాలయం పూర్తిగా జ్యోతిష ప్రమాణంలో నిర్మించినటువంటి దేవాలయం. ఇక్కడ మనం 27 నక్షత్రాలు, 12 రాసులు చూసాం. కానీ 27 నక్షత్రాలకి 8 మంది అధిపతులు ఉంటారు. ఆ అధిపతులే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రానికి జన్మ నక్షత్ర దేవత మహేశ్వరి దేవి. ఓహో, అంటే కొన్ని నక్షత్రాలకు సంబంధించి విడివిడిగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. నక్షత్ర మన మాతృశ్రీ ఎలాగా అలా నక్షత్రాలకి తల్లి లాంటి వాళ్ళు వీళ్ళు. మనం కొన్ని దిక్కలు చూస్తుంటాం, పలానా రాశి వాళ్ళు, పలానా నక్షత్రం వాళ్ళు, లేదంటే ఈ రోజు పుట్టిన వాళ్ళు పలానా దేవతని పూజించాలి, అక్కడ వాళ్ళని దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ కొన్ని రాశుల వారికి ఏ విగ్రహాలు ఉంటాయి అని పర్టికులర్గా ప్రతిష్ఠించారు. ఫస్ట్ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రానికి సంబంధించి మహేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చాముండి దేవి, పునర్వసు, స్వాతి, ధనిష్ట జన్మ నక్షత్ర దేవత చాముండి దేవి. ఈ అమ్మ విశేషత ఏమంటే నిద్రపోతున్నటువంటి ఈశ్వరుడి పైన స్వామివారి మీద కూర్చొని ఉంటారు. స్వామివారి ఈశ్వరుడా? ఓకే. స్వామివారి శిరస్సు, స్వామివారి పాదాలు. అంటే స్వామి, ఈ విగ్రహం మామూలుగా మూల విరాట్ ఎక్కడ ఉంటుంది? ప్రధాన ఆలయం మనము నార్త్ ఇండియాలో ఉంది. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు వారాహిదేవి. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రానికి జన్మ నక్షత్ర దేవత దండనాథ వారాహిదేవి. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఎక్కువ అమ్మవారిని ఆరాధన. ఇటీవల వారాహిదేవి అమ్మవారు చాలా వెలుగులోకి వచ్చారు. అమ్మవారి వైభవం కావచ్చు, ఆమె శక్తి అంతా ఇంత కాదు. అంటే గతంలో కంటే కూడా ఇప్పుడు అమ్మవారు చాలా వైభవంగా చాలా మంది కూడా పూజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈయన విజయ గణపతి దేవి. ఓకే. విజయ గణపతి ఈమె అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం. అస్సాం గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి స్వరూపం. అమ్మవారు యోన్యాకారంలో ఉంటారు. ఓకే.
మేము ప్రతి సంవత్సరం దసరా చేస్తాం, చాలా అద్భుతంగా చేస్తాము. ఓకే. శివపార్వతుల కళ్యాణోత్సవం చేస్తాము. అమ్మ రాజరాజేశ్వరి దేవి మహామృత్యుంజయేశ్వరుడు ఈశ్వరుడు. ఈమె మన దేవాలయంలో విశేషమైన దేవత. ఈమె వచ్చి కోర్టు కేసులు, భూతగాథాలు, భార్యాభర్తల మధ్యలో కలహాలు ఉన్నప్పుడు మనం ఎవరికైనా డబ్బు ఇచ్చి అది రిటర్న్ రానప్పుడు అమ్మవారికి ఇలా ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, తెల్లగడ్డ, నెయ్యి ఈ 5 వస్తువులను పెట్టి అమ్మవారికి ప్రత్యేకంగా అమావాస్య రోజు పూజ చేసి దీన్ని మొత్తాన్ని హోమగుండంలో పూర్ణాహుతి కింద సమర్పించేస్తాం. ఓకే. ఇక ఆలయంలో ప్రధానమైనటువంటి మూలమూర్తి అమ్మవారు. లోపలికి వెళ్తేనే పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు అంటే ఇంతకుముందు నక్షత్రాలు చెప్పుకున్నట్టు ఈమె భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర జన్మ నక్షత్ర దేవత కౌమారీ దేవి. అమ్మవారికి ఇలాగే వెనక భాగంలో కూడా ఒక ముఖ దర్శనం ఉంటుంది. ఓకే. వెనక భాగంలో కూడా ఒక ముఖ దర్శనం, ఒక శిల అనేది కనిపిస్తోంది. ముఖ బ్రాహ్మణీ దేవి. బ్రహ్మకి ఈ భూమండలంలో ఎక్కడ ధూపదీప నైవేద్యాలు లేదు, అది భృగు మహర్షి శాపం మనందరికీ తెలిసిందే. కానీ శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పంలో అమ్మవారు బ్రహ్మలో నుంచి ఉద్భవించినటువంటి దేవత బ్రాహ్మణీ దేవి. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభాద్ర జన్మ నక్షత్ర దేవత. బ్రహ్మకి ఎలాగైతే 4 శిరస్సులు ఉంటాయి, అమ్మవారికి కూడా ఇలాగ 4 శిరస్సులు ఉంటుంది. ఈమె వైష్ణవీ దేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఈయమ్మ కూడా ఒకటి. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది వైష్ణవీ దేవి. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ జన్మ నక్షత్ర దేవత మహాలక్ష్మి స్వరూపము వైష్ణవీ దేవి. ఈమెని సిద్ధాదేవి అంటారు, తెలంగాణ ప్రాంతంలో ఐంద్రీదేవి అని కూడా అంటారు. రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ జన్మ నక్షత్ర దేవత సిద్ధాదేవి. ఇక్కడ ప్రధాన అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. ఓకే. అమ్మవారు చూడొచ్చు ఎంత స్మైలీ ఫేస్గా ఉన్నారో, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. అదే రకంగానే ఇక్కడ శ్రీచక్రం కూడా సాధారణంగా అమ్మవారు అంటేనే శ్రీచక్రం అనేది కనిపిస్తూ ఉంటుంది. పైన శిఖరం రూఫ్ కూడా శ్రీచక్రం ఆకారంలో పైన కనిపిస్తూ ఉంది. ఇది ఈ ఒక నవశక్తి ఆశ్రమానికి ప్రధానమైనటువంటి ఆలయము. అమ్మవారు చాలా పవర్ఫుల్ గా చెప్తున్నారు. అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు? అన్ని రకాల పూజలు. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి ఖచ్చితంగా అభిషేకం చేస్తాము. ధూపదీప నైవేద్యాలు 2 పూట్ల ఉంటాయి. ఇక్కడ విశేషంగా భక్తులు వస్తుంటారు. చూసాం కదా, అసలు ఆశ్రమం మొత్తం కూడా దేవతా విగ్రహాలే. మనం ఎక్కడా చూడనటువంటి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఆలయంలో ఎక్కడ కనిపించినా కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి విగ్రహం కనిపిస్తుంది. దాంతోపాటు కూడా ఎక్కడ చూడనటువంటి విగ్రహాలు కూడా కనిపిస్తుంది. ఫైనల్గా బాలాజీ స్వామితో మాట్లాడదాము ఒక 4 మాటలు. ఎందుకంటే ఆయనే దగ్గరుండి ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా నెలకొల్పారు. ఎక్కడా లేనటువంటి విగ్రహాలని కూడా ఇక్కడ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏందో స్వామితో ఒక్కసారి మాట్లాడదాము. సో ఫైనల్గా నవశక్తి పీఠంలో శ్రీ 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 బాలాజీ స్వామి ఉన్నారు, పీఠాధిపతి. స్వామితో మాట్లాడదాం. ఫైనల్గా ఇంతసేపు దేవాలయం మొత్తం కూడా మనం చూసాం. మొత్తం ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతోంది. ప్రతి విగ్రహం కూడా ఒక్కొక్క చరిత్ర, అదే రకంగానే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక ప్రాణం, అంటే ఏ రకంగా మనము ఆ విగ్రహాన్ని పూజించాలి, ఎటువంటి ఫలితాలు లభిస్తాయో కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రస్తుతం స్వామి ఉన్నారు, మాట్లాడదాం. స్వామి, ఆఖరిగా ఏం చెప్తారు? ఇంత పెద్ద ఆశ్రమం ఎక్కడా కూడా మనం చూసుండము, ఇన్ని విగ్రహాలు కూడా మేము ఎక్కడా కూడా చూడలేదు. బట్ అన్ని విగ్రహాలు పెట్టడానికి కారణం ఏంటి? ఈ ఒక్క ఆశ్రమానికి ఈ ఒక్క దేవతల్ని దర్శిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయండి? నేను భారతదేశం మొత్తం 22 పర్యాలు ప్రయాణం చేశాను. ఓకే. చార్ధామ్, బద్రీ, కేదార్, గంగోత్రి అంతా 27 సార్లు ప్రయాణం చేస్తాను. నేను తిరిగిన ప్రదేశం సమస్త దేవతని ఒకేతా ఉంచాలనే ఒక సంకల్పం. అలాగే పోలేని వాళ్ళు కూడా, అన్ని ప్రదేశాలకు పోలేని వాళ్ళు ఒకే ప్రదేశంలో ఇంతమందిని దర్శనం చేసుకోవడంతో పాటు సమస్త శక్తులు ఒక తావ కేంద్రీకృతమై ఉంటే ఆడ పూజిస్తే ఆ పుణ్యం వారు సంకల్పిస్తుంది అనేది సంకల్పం. స్వామి, ఎలా దర్శించుకోవాలి? అక్కడ తిరుపతి నుంచి సాధారణంగా వచ్చేటువంటి భక్తులు, కొండకు వచ్చేటువంటి వారు కావచ్చు, లేదంటే మిగతా
స్థానికులు ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఎలా రావాల్సి ఉంటుంది, ఏ సమయాల్లో రావాల్సి ఉంటుంది? సమయం అంటూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు. ఓకే. రోజు మొత్తం విశేష పూజలు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక హోమం ఉంటుంది. ఓకే. అమావాస్య పూజ అని మాత్రం ప్రత్యేకంగా సపోజ్ సరిగా చేస్తాం. అది చాలా విశేషంగా ఎండుమిరపకాయలు అంత మిరపకాయలు నిప్పులు వేసే దగ్గు వచ్చేస్తుంది, ఉండలేము. కానీ ఒక మూట మిరపకాయలు వేసినా కానీ పసిబిడ్డ కూడా తగ్గదు. ఆ ఎనర్జీ ఆ శక్తి తీసుకుంటుంది. నిత్యాగ్నిహోత్రములు నిరంతరం జరిగేట్లుగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ తిరుపతి నుండి రావడానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అప్రాయగొట్టు పోతే బస్సులు అంతా ఇట్లా వస్తాయి, ప్రాజెక్ట్ బస్సులు వస్తాయి, బస్సు సౌకర్యాలు ఉంది. వీళ్ళంటే ఆటో తీసుకోవచ్చు. ఒకవేళ ఇండివిజువల్గా వాహనాల్లో రావాలంటే వాళ్ళ సొంత అంతే రావచ్చు నేరుగా. తిరుపతి, బ్రాహ్మణపట్టు, పారకాల్వ. ఓకే. తిరుపతి నుంచి చాలా దగ్గర, 10 కిలోమీటర్లు కేవలంగా ఉంటుంది. బ్రాహ్మణపట్టు నుంచి వస్తే 3 కిలోమీటర్లోనే ఈ ఆశ్రమం అనేది కనిపిస్తూ ఉంటుంది. బోర్డులు కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో చూసాం కదా, నిజంగా అందరూ కూడా చూడాల్సినటువంటి ఒక ఆశ్రమంగా మనం చెప్పచ్చు. ప్రతి నిత్యం కూడా ప్రతి ప్రాంతంలో అణువణువు ఇక్కడ దేవతా విగ్రహాలు నిక్షిప్తమై ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సందర్శించాల్సినటువంటి ఆశ్రమంగా చెప్పచ్చు. ఈ ఒక్క నవశక్తి ఆశ్రమానికి సంబంధించి దాదాపు 17 సంవత్సరాల నుంచి కూడా నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాం, ఎక్కడా లేని విధంగా కూడా కొన్ని విగ్రహాలు అనేది ఇక్కడ మనం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆశ్రమాన్ని సందర్శించండి. ఇక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాల ఆశీర్వాదం పొందాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. साधुरूपाय मंगलम मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम शापदे आज्ञायामया दोषाम शीशाम हरे क्षमस्तत्वं क्षमस्तत्वं शिशैल सिकामये।